ఛానల్లోకి స్వాగతం. సింహరాశి వారికి జూలై 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే వీళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అయితే సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై 20 ఆదివారం రోజు ఈ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే ఏ అంశాల్లో అనుకూల, ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎవరు నమ్మించి వీరిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు, జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి. అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు. తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు. ఫోన్ నంబర్ 8897741766. ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి ప్రభువు సూర్యుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే వీరు ఏ పని చేసినా కానీ ఒకరికి లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు. కాబట్టి అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏదైనా సరే తమదే పైచేయి అన్నట్లుగా వీరి యొక్క ధోరణి అనేది ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా విజయాన్ని సాధించడానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయరు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని పేరు కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి జూలై 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది వీరిని నమ్మించే మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యాపారపరంగా చూస్తే గనక మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ఒడిదొడుకులు, సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావచ్చు, లేకపోతే వినియోగదారులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కొంత సమస్యాత్మకమైన పరిస్థితి అనేది ఈ యొక్క వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధల కారణంగా వీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్తలు మీకు వచ్చినటువంటి ఈ సమస్యను చూసి వారు అవహేళన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కూడా ఈ సింహరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సానుకూల ఫలితాలనైతే చూడబోతున్నారు. ఉద్యోగ జీవితంలో మీరు ఆశించిన మార్పులైతే జరగబోతున్నాయి. అంటే మీ యొక్క స్థానంలో కావచ్చు, లేకపోతే మీరు మీ యొక్క పని విషయంలో ఏదైనా మార్పును ఆశిస్తున్నట్లయితే దానికి తగిన ఫలితాన్నైతే ఈ రోజున పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగ జీవితం అనేది సానుకూల ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూస్తే మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా ఆనందపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క ఆదివారం జూలై 20వ తేదీ దినఫలాలు కనుక చూసినట్లయితే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక దారి మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క అడ్రస్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అనేది ఒక నమ్మకం అయితే మీకు ఈ రోజున ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఆర్థిక పరంగా మాత్రం కొన్ని అనుకోని ఖర్చులను చూసే అవకాశాలు ఉన్నాయి. అది కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు, లేకపోతే మీకే ఏదైనా అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విధంగా కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో విధంగా కూడా మీకు అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు
అది అవసరం లేని వస్తువైనప్పటికీ కానీ దానికి సంబంధించి మీకొక థాట్ అనేది రావటం జరుగుతుంది. అంటే దాన్ని కొనుగోలు చేయాలి అని. ఈ విధంగా అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసి డబ్బును వృధాగా కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చాలా అవసరమనే చెప్పుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మీరు డబ్బును కూడబెట్టుకోలేకపోతారు. అంటే ధనాన్ని సంపాదించలేకపోతారు, దాన్ని పొదుపు చేయలేకపోతారు, అలాగే ఆస్తులను కూడా కొనుగోలు చేయలేకపోతారు. మీ యొక్క మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవటమే మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఇక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక వీళ్లు నమ్మించి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, లేకపోతే మీరు పని చేసే చోట ఇటువంటి మనుషులు మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా రోజులుగా వారితో మాట్లాడుతున్నారు కానీ వారి యొక్క ప్రవర్తన ఏంటో, అలాగే మీ పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో మీకు అర్థం కావటం లేదు. కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులకి కావచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితంగా లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేయటం ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరమైన సూచన. దీనివల్ల డబ్బు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంకా ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి కూడా మిమ్మల్ని షూరిటీగా ఉండమని వారు రిక్వెస్ట్ చేయటం జరగొచ్చు. ఈ విధంగా వారికి షూరిటీగా ఉండి కూడా లేనిపోని తలనొప్పులను, సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఆర్థిక నష్టం కావచ్చు, లేకపోతే మానసికంగా మీరు కృంగుదలకి లోనయ్యే పరిస్థితులు కావచ్చు. ఇలా ఏవైనా సరే సింహరాశికి జూలై 20 ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కొంతమంది వ్యక్తులు నమ్మించి మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే షూరిటీ సంతకాలు, స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, లేకపోతే కనుక మీకు ఏవైనా ఉచిత సలహాలు ఇచ్చి ఆ యొక్క సలహాల యొక్క ఫలితం అనేది చెడుగా ఉంటుందని వారికి తెలిసినా కానీ అటువంటి సలహాలు మీకు అందించి ఈ విధంగా మీ యొక్క నష్టాలకి వారు కారణంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు. ఈ విధంగా ఏదో ఒక నష్టమైతే పెద్ద నష్టం మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడు వ్యక్తులు, అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఇటువంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడ్డవారవుతారు. కాబట్టి సింహరాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కి తీరుతుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి. అలాగే ఆర్థికంగా వెనకబడి ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు వారి యొక్క చదువుకి మీ శక్తి మేరకు సహాయం అందించండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్య ఫలితం మీకు దక్కి తీరుతుంది. అలాగే ఆర్థికంగా వెనకబడిన స్థితిలో ఉన్నవారికి, ముఖ్యంగా అవసరాల్లో ఉన్నవారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయండి. అది మీకు అత్యద్భుతమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి కూడా మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల వల్ల మేలు కలిగితే ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించగలుగుతారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై 20వ తేదీ ఆదివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే వారిని నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.